హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే మీకు ఈరోజు ఒక హోటల్ చూపించబోతున్నాను. ఎవరికైనా పూణే వచ్చే ప్లాన్ ఉంటే, ఒకవేళ పూణేలో స్టే చేయాలి అనుకుంటే, ఏదైనా హోటల్ చూడాలి అనుకుంటే నేనైతే తాజ్ వివంతా చూపిస్తున్నానండి. అంటే మీరు వెళ్ళే ఏరియా బట్టి ఏదైనా పని పైన వచ్చినా ఆ ఏరియాలో మీకు కావాలి అనుకుంటే, సో ఈ హోటల్ అయితే మీకు పూణేలో హింజువాడలో ఉంటుందండి. సో మీకు ఏదైనా పని హింజువాడ కానీ వాకట్ కానీ ఉన్నాయంటే పక్కపక్కనే కాబట్టి, సో మీరు అక్కడ స్టే చేయాలి అనుకుంటే నేనైతే తాజ్ వివంతాని సజెస్ట్ చేస్తానండి. సో మీకైతే వీడియో చూపిస్తాను, ఒకసారి హోటల్ చూసేయండి. సో మనమైతే ఇలా ఎంటర్ అయ్యామండి. సో ఇక్కడే పక్కనే మీకు బాగా కనిపిస్తుంది కదా, అక్కడైతే ఈ స్క్వేర్ మాల్ కూడా ఉందండి. సో అక్కడ మాల్ పక్కనే ఉంటుంది, అలాగే డీమార్ట్ కూడా పక్కనే ఉందండి. సో మనకి హోటల్ అనేది హైవేకి పక్కనే ఉంటుంది. సో మరీ లోపలికి కూడా వెళ్ళవసరం లేదు. సో రోడ్ సైడ్నే ఉంటుంది. సో మీకు అంటే మీకు లొకేషన్ క్యాచ్ చేయడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో మీకు ఏదైనా బిజినెస్ పని కానీ వర్క్ పని కానీ ఉండి ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఇదైతే నేనైతే సజెస్ట్ చేస్తానండి. బాగానే ఉంది. సో ఎవరికైనా పర్ డే ఎంత, దాని కాస్ట్ ఎంత, ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే నేనైతే చెప్తానండి. సో మేమైతే 1 డే స్టే చేసాము. సో ఇక్కడ చూసారు చాలా బాగుందండి. సో వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ అన్నీ కూడా బాగున్నాయండి. రూమ్స్ కూడా స్పేసియస్గానే ఉన్నాయి. సో మీకైతే మొత్తం చూపిస్తాను. అలాగే మీకు ఏంటంటే పక్కనే ఒకవేళ ఫ్యామిలీతో వచ్చినా కూడా స్పెండ్ చేయడానికి బాగానే ఉంటుంది. సో ఇక్కడైతే చూసారా, నాకైతే ఈ పెయింటింగ్స్ అయితే భలే అనిపించాయండి. అంటే ఏం లేదు, జస్ట్ కలర్స్ వేసేసినట్టే ఉంది, కానీ అన్ని రూమ్స్లో కానీ హోటల్ అంతా కూడా అవే పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. సో భలే అనిపించాయి నాకు అవి. సో ఇక్కడ చూసారా, ఇక్కడైతే ఒక గ్యాలరీలా ఉంది, అంటే ఒక షాప్ ఉంది లోపలే. సో అన్నీ కూడా యూనిక్గా అనిపించాయండి. సో అన్ని ఐటమ్స్ కూడా యూనిక్గా, అంటే మనకి అప్పట్లో ఉన్న వస్తువుల్లా చాలా బాగా అనిపించాయి, నాకు యూనిక్గా అనిపించాయి. సో మీరు కూడా చూసేయండి. సో చూసారా, ఇవి కూడా బాగున్నాయి కదా. సో ఇలా మొత్తం అయిపోయాక, సో చెక్ ఇన్ అయిపోయాక సో 4th ఫ్లోర్లో వచ్చింది. సో మేమైతే ఇలా రూమ్స్ అయితే అన్నీ ఇలా ఉన్నాయండి. సో ఇటు సైడ్ ఉన్నాయి, దానికి ఆపోజిట్లో కూడా ఉన్నాయి. సో రూమ్స్ కూడా బాగున్నాయండి. సో 3 పీపుల్కి ఓకే అనిపించింది. ఒక కింగ్ సైజ్ బెడ్ ఓకే సరిపోతుంది 3 పీపుల్కి. సో ఇలా రూమ్ అయితే చూసేయండి. సో ఇదేంటంటే మనకి సిటీ వ్యూ అనమాట. సిటీ వ్యూ రూమ్ ఇది. సో మీకు కావాలంటే సిటీ వ్యూ ఉంటుంది, లేదా దానికి ఆపోజిట్ వ్యూ అయితే ఉంటుందండి. సో ఇదైతే రోడ్డు పైనే, మనకి రోడ్డు పైన ఉన్న వెహికల్స్ కానీ మాల్ అని చెప్పాను కదా, ఆ మాల్ డీమార్ట్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇదైతే మాల్, ఆ పక్కన ఉంది కదా అది డీమార్ట్ అనమాట. సో ఆ పక్కన ఉన్నది మాల్. సో మనకి ఇలా టైంపాస్ కోసం ఈవినింగ్ అలా వెళ్ళి మాల్లో కూడా టైం స్పెండ్ చేయొచ్చు, అలాగే డీమార్ట్ కూడా ఒకసారి వెళ్ళొచ్చు. పక్కనే అలాగే ఫుడ్ కోర్ట్ ఉంది, అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. సో ఇలా అక్కడ మీరు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే అక్కడ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, సో క్రౌడ్ కూడా బాగానే ఉందండి ఆ మాల్ కానీ అన్నిట్లో కానీ. సో మిగతాది రూమ్ అయితే చూసేయండి. సో ఒక రూమ్ ఇలా, తర్వాత బాత్రూమ్, తర్వాత మీకు స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే, సో పిల్లలైతే మనకి స్విమ్మింగ్ పూల్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి స్విమ్మింగ్ పూల్ అనేది టెర్రస్ పైన ఉంది. సో ఓపెన్ స్విమ్మింగ్ పూల్ అనమాట, బాగానే ఉందండి. సో అక్కడ కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ ఎలా ఉంది ఆ స్విమ్మింగ్ పూల్లో. సో ఇక్కడ చూసారా, ఇక్కడైతే మనకి స్పా సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి. దానికి సమ్ ఉమెన్ కానీ మెన్ కానీ ఇలా ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మనకి పూల్ పక్కనే ఉంది. సో అక్కడ కూడా మీరు అంటే ఆ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. సో దానికి ప్యాకేజెస్ ఉన్నాయి. అలాగే జిమ్ ఉందండి, ఇక్కడ చూపిస్తున్నాక అది జిమ్ అనమాట. సో జిమ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది బిజినెస్ పర్పస్ వచ్చి, ఫ్యామిలీస్తోనే వచ్చి బిజినెస్ పర్పస్గా పిల్లలు అందరూ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళు కూడా జిమ్లో అయితే టైం స్పెండ్ చేస్తున్నారండి. సో ఇలా బయట అయితే టెర్రస్లో ఓపెన్గా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఇక్కడ పిల్లలు అయితే టైం బాగా స్పెండ్ చేస్తారండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇండోర్ గేమ్స్ కూడా మనం పిల్లలు ఎంజాయ్ చేయొచ్చండి. సో అంటే ఫ్యామిలీతో వస్తే మీకు బోర్ కొట్టదనమాట. సో బిజినెస్ పని పైన వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా మీరు అక్కడ హోటల్లో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే బయట కూడా మీకు చూపించాను కదా లొకేషన్, అక్కడ కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఈవినింగ్ అయితే మేము అలా బయటికి వెళ్ళి ఒకసారి మాల్ ఉంది కదా ఒకసారి చూద్దామని వెళ్ళామండి. సో మాల్ అయితే ఒక
పెద్దగా ఏం లేవు కానీ ఏదో రెస్టారెంట్ ఉంది, అలాగే మూవీ థియేటర్ ఉంది. సో అప్పటికి చావాస్ మూవీ వచ్చింది కాబట్టి రష్ బాగుందండి అప్పుడు. సో ఆ రోజే ముందు రోజే రిలీజ్ అయింది కాబట్టి బాగా రష్ ఉంది అక్కడ. తర్వాత అక్కడ ఇలా మార్కెట్ ఉందండి. సో ఈ మార్కెట్ కూడాను మనకి అన్నీ కూడా మనకి తక్కువ రేట్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. సో ఈ మార్కెట్ కూడా ఒకసారి వెళ్ళి చూశాను. సో చూడడానికి బాగానే ఉన్నాయి కొన్ని. సో అలా అయితే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అంటే మనకి అక్కడికి వెళ్ళాక మన పని కాకుండా మిగతా టైంలో మనకి టైంపాస్ అవుతుందండి. సో అన్నీ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఆ పక్కన అలా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తే అక్కడ ఫుడ్ హాలిక్ పార్క్ అని ఒకటి ఉందన్నమాట. సో సరే ఒకసారి అలా టైం స్పెండ్ చేద్దామని అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం ఏదో చాట్ అలా తినేసి కొంచెం అక్కడ టెంపుల్ ఉంది సో చూసుకొని వచ్చేసామండి. ఇక్కడ నైట్ చూసారా, డిన్నర్ అయ్యాక నేను శమంత్ కొంచెం అలా ఒక 2 రౌండ్స్ వాకింగ్ చేసి ఇంకా పడుకున్నాం. తర్వాత మార్నింగ్ అనేది బ్రేక్ఫాస్ట్ మనకి కాంప్లిమెంటరీ అండి. బ్రేక్ఫాస్ట్లో కూడా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో అంటే నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అన్నీ ఉన్నాయండి. పిల్లలకి ఇష్టమైన ఇవన్నీ కూడా ఉన్నాయి. డోనట్స్, కేక్స్ ఇంకా చాలా పెట్టారండి. సో అన్నీ కూడా తినొచ్చు కదా. సో పిల్లలైతే కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో బ్రేక్ఫాస్ట్ వైజ్ కూడా అన్ని రకాల ఆల్ వెరైటీస్, వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్కి సంబంధించి అన్ని వెరైటీస్ ఉన్నాయండి. సో ఫుడ్ కూడా బాగుంది. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నారు. ఇంకా చివరి వరకు చూడండి ఫుడ్ ఏమేమి ఉన్నాయని. మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఛానల్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ అండి.